ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. డెసిషనా? ఏంటది? మనిద్దరం పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకుందామా? నువ్వు చెప్పేది నిజమా ధరణి? అవును, నిజమే ధీరజ్. మనమిద్దరం ఎవరికి తెలియకుండా, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేకుండా పెళ్లి చేసుకుందాం. మహా అయితే కొడతారు, తిడతారు, లేదా కొన్ని రోజులు అసహించుకుంటారు, అలా దూరంగా పెడతారు, కోపంగా చూస్తారు. కానీ ఆ తర్వాత వీళ్ళది కన్న బంధం, నాన్నది పెంచిన బంధం. వాళ్లే మనల్ని మన్నిస్తారు. ఆ నమ్మకం నాకుంది. అంతే. వాళ్ళైతే నన్ను వదిలేసుకోరు కదా. అలా కాకుండా ముందే చెప్పి నేను వాళ్ళని హర్ట్ చేసి, వాళ్ళని భరించలేని బాధల్లో నెట్టేసి నా పెళ్లికి ఒప్పుకోమంటే కరెక్ట్ కాదనిపిస్తోంది ధీరజ్. అంతే ధరణి. వాళ్ళ మనసు అంగీకరించదు, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ఇంకా నన్ను నిన్ను విడదీయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. అప్పుడు ఇప్పటికన్నా ఎక్కువ బాధ అనుభవించాల్సి వస్తుంది. అందుకే మనిద్దరం సీక్రెట్గా పెళ్లి చేసుకుందాం, ఎవరికి తెలియద్దు. అలాగే ధరణి, అలాగే చేద్దాం. అయినా నేనెందుకు చెప్తాను? ఎవ్వరికి చెప్పరా. నువ్వన్నట్టుగానే మనం పెళ్లి చేసుకుందాం. ఆ ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. నువ్వు ఒప్పుకున్నావు కదా, నాకదే చాలు. నువ్వే నా బలం, నువ్వే నా బలగం. నువ్వు ఎస్ అంటే చాలు ధరణి, నేను ఏం చేయడానికైనా సిద్ధమే. చూడు, మన పెళ్లికి ఎలా ఏర్పాట్లు చేస్తాను. వస్తాను. ನಿಂಗೆ ರೆಂಡೈ ನೇಡು చీలింద నింగే. వాళ్ళు మా కన్న తల్లిదండ్రులు నాన్న. నేను బాలు కావాలనో మేమిక్కడి నుంచి రాము. ఇదే మా ఇల్లు. వాళ్ళే మా అమ్మ నాన్న. ప్రాణంలో జీవం జాడే లేదు, సమయంతో పయనమాగే చూడు. మీరు వెళ్ళకపోతే నేనే పంపించాల్సిన పరిస్థితి వస్తుంది. ముళ్ళనమో అయ్యో, చీలింద నింగే రెండై నేడు, పీడిల్ద ఒకే ఒక తోడు. నా కూతుర్ని నాకే శత్రువు చేసిన వీళ్ళెవ్వరిని అస్సలు క్షమించను. మమ్మీ, 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 ఏంట్రా నీకేమైంది?
ధరణి పెళ్లి కొప్పుకుంది మమ్మీ. ధరణి పెళ్లి కొప్పేసుకుంది. దిస్ ఇస్ ద టర్నింగ్ పాయింట్. మై లైఫ్ ఇస్ గోయింగ్ టు బి చేంజ్. రే, మన పంట పండిందిరా, మన అదృష్టం తిరిగిందిరా. ఎస్, మనకి టైం కలిసొచ్చిందిరా. ఇంకా మనల్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ జైత్ర యాత్ర ఇలాగే కొనసాగిస్తూ ఉండు. తొందరలోనే నిన్ని రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేస్తారు. మకుటో లేని మహారాజుల ఆస్తులన్నీ అనుభవించొచ్చు. ఎస్ మమ్మీ. డాన్స్ చేయి మమ్మీ. యే. భగవంతుడా, జీవితంలో నాకు తెలియకుండానే అతిపెద్ద తప్పు జరిగిపోయింది. నేను కావాలని ఆ తప్పు చేయలేదు, కానీ అది నా జీవితాన్ని అతలాకుతలం చేస్తోంది. నాకు తెలియకుండానే పశ్చాత్తాపపడే పరిస్థితి నన్ను వెంటాడుతోంది. నేను తప్పు చేశానన్న ఫీలింగ్ అస్తమానం నా మెదడుని తొలిచేస్తుంది. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి నాది. అన్నీ తెలిసిన నీకు నా బాధని విన్నవించుకుంటున్నాను. ఇప్పుడు ఆ తప్పులే నేను చెప్పుకోలేని, నేను తలెత్తుకోలేని పరిస్థితులు ఎదురయ్యేటట్టున్నాయి. అందుకే నా తప్పు నేను దిద్దుకోవడానికి ధైర్యంతో పెళ్లికి సిద్ధపడ్డాను. అమ్మ నాన్నకు, అటు నన్ను ప్రేమగా పెంచిన నాన్నకి కూడా ధీరజ్తో నా పెళ్లి ఇష్టం లేదు. నాకు తెలిసినంత వరకు ధీరజ్ మంచివాడే, కానీ తనంటే ఎవరికీ ఇష్టం లేదు. నీ జీవితం నాశనం అవుతుంది అంటారు, కానీ పెళ్లి జరగకపోతే నిజంగానే నాశనమైపోతుంది. నాకు వేరే దారి లేదు. నువ్వే నన్ను ఆదుకోవాలి. నా లైఫ్ని ఒడ్డున పడేయాలి. ఈ విషయం చెప్పి అందరినీ బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే కంటికి రెప్పలా పెంచిన నాన్నని బాధ పెడుతున్నాను. నేను తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనతో అలా మాట్లాడాల్సి వచ్చింది. దానికైనా నన్ను ఈ జీవిత కాలం క్షమించేలా లేరు. నువ్వే ఆయనకి ఎలా నచ్చ చెప్తావో చెప్పు. నన్ను క్షమించమని చెప్పు దేవుడా. ఏంటి ధరణి, దేవుడు
దగ్గర అంత బాధపడుతున్నావు? మనతో ఉన్న మనుషులతో చెప్పుకోలేనప్పుడే దేవుణ్ణిలా కన్నీళ్లతో వేడుకుంటారు. నీ బాధ ఏంటో చెప్పు. ఏం లేదమ్మా, ఏదో మనసుకి చిన్న బాధ అనిపిస్తే. ధరణి ధరణి ధరణి, నిన్న జరిగిన దాని గురించేనా? దాని దగ్గర చెప్పుకోవడానికి వెనకాడతావెందుకు? నీకేదైనా ఇబ్బంది ఉన్నా కష్టం ఉన్నా అమ్మకు కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటావమ్మా? అక్కడున్న అమ్మవారికి చెప్పుకున్నావు, ఎదురుగుండా ఉన్న అమ్మకు కూడా చెప్పుకో. అమ్మ మార్గం చెప్పి నీ మనసు స్థిమిత పడేలా చేస్తుంది. మొహమాట పడకు. గుండెల్లో బాధ మోసే కొద్దీ బరువుగా అనిపిస్తుందమ్మా. చెప్పేసుకుంటే భారం తగ్గిపోతుంది. ఏం లేదమ్మమ్మా. ఏంటి ధరణిని అందరూ కలిసి ఏదో బలవంతం చేస్తున్నట్టున్నారు? చెప్పమ్మా చెప్పమ్మా అంటే ఏం చెప్తుంది? ధరణి ఆలోచనతో తీసుకున్న నిర్ణయమో ఆవేశంతో తీసుకున్న నిర్ణయమో నాకు తెలియదు గాని మిమ్మల్ని అమ్మా నాన్నలుగా యాక్సెప్ట్ చేసి ఇంటికొచ్చింది. మీకు దగ్గర అవ్వాలని ప్రయత్నం చేసింది. గుండెల్లో పెట్టి పెంచుకున్న వాళ్ల నాన్నని వదిలేసి వచ్చింది కదా. ఆ విషయమే తలుచుకుని బాధపడుతుందేమో. బాధని పోగొట్టి తనని నార్మల్ చేయటానికి ఏ ప్రయత్నమూ చేయటం లేదు. కానీ ఏం జరిగింది, ఎందుకు బాధపడుతున్నావని గుచ్చి గుచ్చి అందరూ ఒకేసారి దాడి చేసినట్టు అడిగితే ఏం చెప్పుకుంటుంది? అడిగి బాధ పెట్టడమే కానీ దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? అరే తను ఏ విషయంగా నలిగిపోతుందో. ఇప్పుడు తనని నార్మల్ అవనివ్వండి, తర్వాత తనే చెప్తుంది. మీకెందుకంత తొందర? శక్తి, నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. ఇది మా అమ్మాయికి మాకు సంబంధించిన విషయం. నువ్వెందుకు కలుగు చేసుకుంటావు? నీ అవసరాలు తీర్చుకుంటూ బ్రతికేస్తున్నావు కదా. పర్సనల్ విషయాలు ఏమైనా ఉంటే నువ్వు వెళ్ళి మీ తమ్ముడితో మాట్లాడుకో. అంతేకాని తగుదునమ్మా అంటూ వచ్చి మా విషయాల్లో తలదూర్చుకో. అదే కరెక్టే. ఆయన నాకెందుకులే, మంచి చెప్పే వాళ్ళందరూ మీకు శత్రువులే. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుంది. అరే తన అమాయకురాలు ఏదో మనసులో పెట్టుకుని బాధపడుతుంటే నిదానంగా అడగాలి గాని నీ కోరికేంటో చెప్పమ్మా తీరుస్తామని బుజ్జగించాలి కానీ ఇలా దండయాత్ర చేస్తే ఎలా? ఆయన నాకెందుకులే, మీ కుటుంబ విషయం మీరు చూసుకోండి. మధ్యలో దూరి నేనెందుకు తిట్లు తినాలి? ఏమైందమ్మా? ఏదో జరుగుతుందిరా. రోజు రోజుకి తను డల్గా మారుతుంది. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ కన్నీళ్లు కారుస్తూ మనం కనబడగానే తుడుచుకుంటూ లోపల బాధపడుతుంది. నేను గతంలో కూడా ఒకసారి చూసి అడిగాను, కానీ తనేమీ బయటకు చెప్పడం లేదు. తను అక్కడ ఉన్నప్పుడు కూడా కాస్త డల్గానే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ మీద బెంగేమో అని అనుకున్నాను. కానీ ధరణి ప్రతాప్తో మాట్లాడిన విధానం చూస్తే నాకెందుకో డౌట్గా ఉందిరా. తను ఇక్కడికి వచ్చిన ఆ ఆనందం లేదు. ధరణి బాలు ఇక్కడికి వచ్చినందుకు మనమందరం సంతోషంగా ఉండాలి, కానీ మనం అదెందుకు బాధపడుతుందో తెలియక విచారంగా ఉన్నాం. కానీ ఆ శక్తి వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉంటున్నారు. కొంచెం కూడా వాళ్ళ మొహాల్లో డల్నెస్ కనిపించడం లేదు. ఆ ధీరజ్ గాడు ఎప్పుడు చూసినా ఈలలేసుకుంటూ హుషారుగా తిరుగుతున్నాడు. సంథింగ్ ఏదో జరుగుతుందని అనుమానంగా ఉంది. తెలుసుకోవాలరా ధరణి బాధకి కారణం ఏంటో, తనని ఎవరు బాధపడుతున్నారనేది క్లియర్గా తెలుసుకోవాలి. అవును జనని, ఓ కంట కనిపెడుతూ ఉంటే విషయం ఏంటో అదే తెలుస్తుంది.
నాకు వదిలేయమ్మా, నేను చూస్తాను కదా. నేను కూడా ఒకసారి అడిగి చూస్తాను, నువ్వేం వర్రీ కాకమ్మా. నాన్నా, చాలా పొద్దుపోయింది, లేవండి నాన్న. బాలు, బుజ్జమ్మా, బుజ్జమ్మా. బుజ్జమ్మా. అయ్యో, ఒళ్ళు కాలిపోతుంది, జ్వరం వచ్చినట్టుంది. నానా, 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 బుజ్జమ్మా. నానా, నేను నానా, మధుని. లేవండి నాన్న, కాస్త మొహం కడుక్కొని కాఫీయో టీయో తాగుదురు. మీకు జరిగిన యాక్సిడెంట్ వల్ల మీకు ఫీవర్ వచ్చినట్టుంది, టాబ్లెట్ వేసుకుందరు గాని, లేదంటే హాస్పిటల్కి వెళ్దాం. లేవండి నాన్న, ముందు మీరు లేవండి. హాస్పిటల్ టాబ్లెట్స్ అవసరం లేదు, అదే తగ్గిపోతుంది. అయినా ఒంటికొచ్చిన జ్వరం కాదు, మనసు కలతపడి వచ్చిన నలత. ఎందుకు నాన్న మీకు మీరే అన్నిటికీ సమాధానం చెప్పుకోవడం? ఒకసారి వెళ్తే ఎందుకైనా మంచిది కదా. లేవండి నాన్న. చెప్పాను కదా అవసరం లేదని. మనసుకి వచ్చిన ఏ నలతకి మందులు పనిచేయవు. హాస్పిటల్కి తిరగటం తప్ప కోలుకునేదేమీ ఉండదు. సరే నాన్న, మీ ఇష్టం. కానీ లేవండి, లేచి ఫ్రెష్ అయితే టాబ్లెట్స్ వేసుకొని కాఫీ అయినా తాగొచ్చు కదా. చూడు, నా కోసం నువ్వేమీ ఆరాటపడాల్సిన అవసరం లేదు. నేను లేవాలనుకున్నప్పుడు లేస్తాను. నువ్వేదైనా పనుంటే చూసుకోపో. వెళ్ళు. అరే, వెళ్ళమని చెప్పాను కదా. దాటే సమయం పరుగెత్తుకు వచ్చే హృదయం నానా, ఎన్నాళ్ళుగా ఈ పయనం పసిగట్టనలేదే వేగం, ఏ ఊహకి అందని త్యాగం నానా, కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం, అనుబంధం అనే కోవెలలో నువ్వేగా తొలి దీపం. హలో మధు, ఏంటి ధరణి నువ్వు చేసిన పని? నాన్న ఇంటికి వస్తే అలా అవమానించి పంపడం కరెక్టేనా చెప్పు? ఆ రోజు చాలా తప్పు చేశాను, కానీ ఆ క్షణం అలా ప్రవర్తించక తప్పలేదు. నాన్న చాలా ర్యాష్గా ప్రవర్తించారు. ఈ నాన్న కూడా మాకు మాట ఇచ్చారు కాబట్టి ఆవేశపడకుండా ఆగారు. తీరా లాస్ట్న ఆ నాన్న ఈ నాన్న చొక్కా పట్టుకున్నారు. గొడవ చాలా పెద్దదయ్యేటట్టు అనిపించింది. నేను విడదీసి అలా అంటే కానీ నాన్న వెళ్ళరేమోనని నాకు అనిపించింది.
నేను దాని గురించే చాలా బాధపడుతున్నాను మధు. ఎవరు ఎలా బాధపడ్డా చేయగలిగిందేముంది చెప్పు. కానీ నిన్న నాన్న ఆ విషయం గురించి ఆలోచిస్తూ వస్తుంటే దారిలో చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిందా? ప్రమాదం ఏం లేదు కదా మధు? ప్రమాదం ఏం లేదు, కానీ ఆ బాధలోనే ఆయన ఇంకా ఇప్పటి వరకు లేవలేదు. జ్వరం కూడా వచ్చింది. కళ్ళు మూసుకొని బుజ్జిమ్మ బుజ్జిమ్మ అని కలవరిస్తున్నారు. అవునా మధు? నాన్నకి జ్వరం వచ్చిందా? అవును. నాకు నిన్నటి నుంచి మనసు లేదు. నాన్న ఇక్కడి నుంచి వెళ్ళినప్పటి నుంచి ఆయనని చూడాలనిపిస్తుంది. నేను వస్తే ఎలా రియాక్ట్ అవుతారో ఏంటోనని చాలా భయంగా ఉంది మధు. నాకు నాన్నని వెంటనే చూడాలనిపిస్తుంది. ఆలోచించుకో ధరణి, నువ్వు వస్తే నాన్నేం కోపం చేయరు. ఆయనే కలవరిస్తున్నారుగా, ప్రయత్నం చేయి. బాలు, నాన్నని ఒకసారి చూసొస్తాను రా. ఎవరైనా అడిగితే చెప్పు, సరేనా? దాన్ని లోపలికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే దాంతో పాటు నిన్ను కూడా బయటికి గంటాల్సి ఉంటుంది. ఏది గంట చూద్దాం. ఏంటే నీ పెత్తనం? నేను నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు.